ఈరోజు మనం వినేటువంటి సంఘం ఏంటి అంటే సార్ది సంఘం, ద డెడ్ చర్చ్. అంటే ఏంటి అంటే మృతమైనటువంటి సంఘము. ఈ సంఘాన్ని చూసినప్పుడు మీరు గమనించండి, ఈ వాక్య భాగాలు నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు నిజంగా చాలా వేదనతో నా యొక్క హృదయం అంతా నిండిపోయింది. దాదాపుగా ఇదివరకు నేను జ్ఞాపకం చేసినట్టుగా వారంలో దాదాపుగా 9 to 10 hours నేను కూర్చుంటున్నాను ఆదివారం వాక్యం చెప్పడానికి. ఎందుకంటే ఆ వాక్యాలన్నీ చదువుతూ ఉంటే మనము చేసేటువంటి పనుల గురించి చూసినప్పుడు ఎంతగా నిజంగా దేవుణ్ణి మనము నిర్లక్ష్యపరుస్తున్నాము అని ఆలోచన చేసినప్పుడు చాలా బాధేసింది. మొట్టమొదటిగా నాకు నేను బాధపడ్డాను, ఇంకా దేవుడి కొరకు ఎక్కువ చేయాలి. సంఘములో వాక్యము బోధిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఎంతోమంది సేవకులు సంఘాన్ని హెచ్చరిస్తూ మీరు ఇలా జీవించాలి, అలా బ్రతకాలని ఎన్ని చెప్పినా కూడా సంఘము వినకుండా మారనప్పుడు నిరుత్సాహంతో ఎంతోమంది సేవకులు ఉంటారు. అలా నిరుత్సాహపడినటువంటి ఒక సేవకుడు ఒకరోజు మన సంఘము మృతమైనటువంటి సంఘము అనే ప్రసంగాన్ని చేసిన తర్వాత వచ్చే వారము మీకు సమాధి కార్యక్రమాన్ని గురించిన ప్రసంగాన్ని చేస్తానని చెప్పాడట. ఏమన్నాడు చెప్పండి? నేను మీకు ఫ్యూనరల్ సర్వీస్ గురించిన ప్రసంగాన్ని చేస్తాను అనుకున్నప్పుడు వచ్చేసండి అందరు రెడీ అయిపోయి వచ్చారు. వచ్చినప్పుడు బాధతో కూడినటువంటి మ్యూజిక్ ప్లే అవుతున్నాడు చర్చ్లో. పాస్టర్ ఏం చేస్తారంటే చర్చ్ ముందు ఒక శవపేటిక పెట్టాడట. ఆయన ఏం పెట్టాడు చెప్పండి? ఒక శవపేటిక పెట్టాడు. పెట్టిన తర్వాత ప్రసంగం అంతా చేసిన తర్వాత ఆ శవము అక్కడ ఉంది అని అనుకున్నప్పుడు ఎంతమంది నిజంగా శవాన్ని చూడాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు అందరూ కూడా ఏంటి పాస్టర్ గారు శవాన్ని తీసుకొచ్చారా అని అనుకున్నారట. మీకు ఒకవేళ నా మాటతో మీరు ఒకవేళ ఏకీభవించకపోతే అందరు లైన్లో నిలబడి ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ శవాన్ని చూడమని చెప్పాడట. ఆయన వెళ్ళి ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ శవపేటిక యొక్క డోరు మూత తీసి చూడగానే దాంట్లో ఒక అద్దం ఉందట. ఏముంది చెప్పండి? అద్దం. ఆ అద్దాన్ని చూసేసరికి ఎవరు కనిపిస్తున్నారు? చూసిన ప్రతి వ్యక్తి కూడా కనబడుతున్నాడు. అంటే మీరు గమనించండి, విశ్వాసిగా జీవితంలో మీరు శారీరకంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నామనుకుంటారో ఆత్మీయంగా దిగజారిపోయి ఆరోగ్యంగా లేరు అంటే చనిపోయినట్టే లెక్క. దీని కారకులు ఏ సేవకుడు కాదు. మీకు అర్థమవుతుంది కదా? చాలాసార్లు అనుకుంటాం ఏంటి అంటే మనము సేవకుల మీదనే కదా ఆధారపడి ఉండేది అనుకుంటాం. నీ ఆత్మీయ జీవితానికి బాధ్యుడవి నీవే. నీ ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత నీదే. ఈరోజు ఎన్నో సంఘాలు అటువంటి స్థితిలో ఉండి మృతమైనటువంటి సంఘాలుగా జీవించేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎందుకు? చనిపోయినటువంటి వ్యక్తి దేవునితో మాట్లాడలేడు. ఆత్మీయంగా మరణించినటువంటి వ్యక్తి దేవునితో సహవాసం చేయలేడు. జీవము గల దేవునితో మాట్లాడే వ్యక్తి ఎవరంటే జీవము కలిగిన వ్యక్తి. జీవము లేకపోతే ఆత్మీయంగా మరణిస్తే ఎప్పుడు కూడా దేవునితో సంభాషించలేదు. ఎందుకంటే మన దేవుడు ఈజ్ నాట్ ఎ డెడ్ గాడ్. ఆయన మరణించి సమాధిలో ఉన్న దేవుడు కాదు. ఎవరు చెప్పండి? మన దేవుడు తిరిగి లేచిన దేవుడు. ఈ తిరిగి లేచినటువంటి దేవుడి కోసము మనం ఆలోచన చేస్తూ ముందుకెళ్ళాలి. అందుకే ఈ యొక్క సార్ది సంఘాన్ని గురించి కూడా చూస్తే ఏంటి అంటే ఈ సంఘము కూడా ఎలా ఉంది అంటే చాలామంది ఉన్నారు కాంగ్రిగేషన్ ఈ యొక్క చర్చ్లో, కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటి అంటే వాళ్ళు మరణించిన స్థితిలో ఉన్నారు. ఈ సంఘాన్ని గురించి ఒక 6 వచనాల్లో మాత్రమే దేవుడు తెలియజేస్తూ ఈ సంఘాన్ని గురించి కొన్ని విషయాలు తెలియజేశాడు. మనం దయచేసి కొన్ని విషయాలు చూస్తూ ముందుకు వెళ్దాం. మనం మొట్టమొదటిగా చూస్తే యథావిధిగా మనం అవుట్లైన్ చూసినప్పుడు ఎవరు రాస్తారు ఈ పుస్తకాన్ని అంటే ఈ యొక్క సంఘానికి లెటర్ అనుకున్నప్పుడు చూడండి, సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయిము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలు నేను ఎరుగుదును అనేటువంటి విషయంతో ప్రారంభించాడు. ఈ పుస్తకాన్ని లేకపోతే ఈ యొక్క సంఘానికి ఎవరు రాస్తారు అనుకున్నప్పుడు యేసుక్రీస్తు గురించి మాట్లాడితే మనకు తెలుసు. యేసుక్రీస్తు యొక్క పుస్తకాన్ని ఈ యొక్క లెటర్ను ఆ సంఘానికి రాసినప్పుడు ఈ యొక్క వాక్యంలో మెన్షన్ చేయబడింది ఏంటి అంటే 7 నక్షత్రములు అని చూస్తాం. 7 నక్షత్రాల కోసం నేను మీకు ఆల్రెడీ మొదటి అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాను కాబట్టి ఎక్కువ టైం నేను స్పెండ్ చేయట్లేదు. 7 నక్షత్రములు అనే విషయం చూసినప్పుడు మనము మొదటి అధ్యాయం 20వ వచనంలో చూస్తే ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. అంటే ఏంటి? సంఘ నాయకులు లేకపోతే సంఘానికి సంబంధించిన పాస్టర్స్ అనే విషయం మనం చూస్తాం.
వారిని గురించి ప్రస్తావిస్తూ ఎందుకు రాశాడనే విషయం నేను చెప్తాను తర్వాత. ఆ విషయం మెన్షన్ చేస్తే ఏమన్నాడు, దేవుని 7 ఆత్మలు గలవాడు. ఈ 7 ఆత్మల గురించి కూడా నేను చెప్పాను. 7 ఆత్మలు అంటే ఏంటి అంటే 7 డిఫరెంట్ అయిన ఆత్మలు కాదు, కానీ సంపూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అనే విషయాన్ని యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు చెప్పండి, ప్రస్తావిస్తున్నాడు. మీకు ఆ రోజు నేను చెప్పాను 7 అనేటువంటి సంపూర్ణ సంఖ్య గురించి చాలాసేపు వివరించాను, కాబట్టి నేను మరలా దాన్ని వివరించాను. కానీ 7 అంటే 7 ఆత్మలు కాదు, కానీ సంపూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ చెప్పు సంగతులు లేవనగా అని రాస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రస్తావించాడు యేసుక్రీస్తు. అలానే 7 నక్షత్రాలు అనుకున్నప్పుడు సంఘ నాయకుల గురించి ప్రస్తావించాడు. అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ దయచేసి ఆలోచన చేస్తే ఈ యొక్క సార్దీస్ సంఘం అనేది పరిశుద్ధాత్మ దేవుని లేకుండా బ్రతుకుతుంది. అలానే సరైనటువంటి వాక్యాన్ని బోధించే బోధకులు లేకుండా ఉన్నది. కాబట్టి ఆ సంఘం ఏమైంది చెప్పండి, మృతమైనటువంటి సంఘముగా పిలువబడుతుంది. కాబట్టి ఆ సంఘాన్ని ఉద్దేశించి దేవుడు ఏమంటున్నాడంటే మీరు గమనిస్తే మీకు సరైనటువంటి నాయకత్వం కావాలి, అలానే పరిశుద్ధాత్మ దేవుని మీరు ధిక్కరించారు. కాబట్టి ఆ దేవుని చెప్పేటువంటి సంగతులు ఏవనగానే విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క లెటర్ని ప్రారంభించినట్టుగా మనం చూస్తాం. సో ఈ యొక్క సమయంలో దయచేసి గమనించండి, ఏ సంఘంలో అయితే దేవుని చేత నింపబడినటువంటి వ్యక్తులు ఉంటారో, పరిశుద్ధాత్మ చేత అంటే ఏంటి అర్థము, పరిశుద్ధాత్మ చేత నింపడం అంటే ఏంటి, యేసుక్రీస్తు సొంత రక్షణను అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని హృదయంలోనికి వస్తాడు. హృదయంలో క్రీస్తుకు స్థానం లేకపోతే, హృదయంలో దేవునికి స్థానం లేకపోతే నువ్వు భక్తిపరుడుగా ఉన్నా, చర్చ్కి వచ్చినా, సంఘంలో కూర్చున్నా నువ్వు మరణించినటువంటి వ్యక్తివే అనే విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈరోజు ఈ మాటను బట్టి ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే, చివరి వరకు మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఆర్ యు డెడ్ పర్సన్ ఆర్ ఎ లివింగ్ పర్సన్ అన్న క్వశ్చన్ ప్రస్తావించుకుంటూ వాక్యం వినాలి. నువ్వు ఆత్మీయంగా బ్రతుకున్న వ్యక్తిగా ఉన్నావా, మరణించిన వ్యక్తిగా ఉన్నావా అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఈ యొక్క సార్దీస్ పట్టణాన్ని గురించి చూస్తే, రెండవది ఏంటంటే ద సిటీ. సార్దీస్ పట్టణాన్ని చూస్తే ఏంటి అంటే ఇది చాలా ధనవంతమైనటువంటి సిటీ. మీకు అర్థమైంది కదా, ధనవంతమైనటువంటి పట్టణము, చాలా ధనవంతులు ఆ పట్టణంలో ఉండేవారు. ఈ యొక్క పట్టణము మీరు చూస్తే తుయేతరా అనేటువంటి ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరంలో సౌత్లో లేదా దక్షిణంగా ఉన్నటువంటి ప్రాంతం. మనకు తెలుసు కదా, ఎఫెస్సి, స్ముర్నా, తర్వాత పెర్గమా, తర్వాత తుయేతరియా, తర్వాత సార్దీస్. ఈ విధంగా ఒక్కొక్క పట్టణానికి ఉద్దేశించి దేవుడు ఈ యొక్క సంఘాలను ఉద్దేశించి ఈ యొక్క లెటర్స్ రాస్తూ వస్తున్నాడు. ఈ సార్దీస్ యొక్క పట్టణాన్ని గురించి చూస్తే ప్రత్యేకంగా ఏంటి అంటే, ఈ యొక్క సార్దీస్ అనేటువంటి ఈ పట్టణము లిడియన్ కింగ్డమ్ అంటే లిడియన్ రాజ్యానికి రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతం. అంటే క్రీస్తు పూర్వము 1200 సంవత్సరం నుండే ఈ యొక్క పట్టణం ఉంది. ఎప్పటి నుండి చెప్పండి, క్రీస్తు పూర్వము 1200 సంవత్సరం నుండి ఈ యొక్క పట్టణము మనగడలో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ పట్టణాన్ని గురించి చూసినప్పుడు స్పెషల్లీ ఇక్కడ ఆలోచన చేస్తే ఈ లిడియన్ రాజు అయినటువంటి క్రోషియస్ అనేటువంటి ధనవంతమైనటువంటి రాజు ఈ యొక్క రాజ్యాన్ని, ఈ పట్టణాన్ని పరిపాలించినట్టుగా మనము హిస్టారికల్గా మనం చూస్తాం. అయితే ఈ యొక్క పట్టణాన్ని గురించి మనం చూస్తే ఏంటి అంటే, ఈ పట్టణము దాదాపుగా మీరు చూడండి 1500 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి గోపురాలు, అటువంటి భయంకరమైనటువంటి పర్వతాల ప్రాంతాలపైన ఈ పట్టణం నిర్మించబడింది. ఈ పర్వత ప్రాంతాలపైనటువంటి ఈ యొక్క పట్టణాన్ని గురించి చూసినప్పుడు ఏంటి అంటే ఎవరు కూడా ఆ పట్టణాన్ని అటాక్ చేయడానికి వీలేదు. ఎందుకంటే 3 వైపుల మొత్తం కూడా పర్వతాలు, ఒక్కవైపు నుండి మాత్రమే ఏంటి చెప్పండి ఆ పట్టణంలోనికి ఎంట్రన్స్ ఉండేవారు. ఇంకా వీళ్ళు ఏం చేసేవారంటే మమ్మల్ని జయించేవారు ఎవ్వరు లేరన్న విధంగా వాళ్ళు జీవించేవారు. ఇటువంటి ధీమాతో వాళ్ళు జీవిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు చరిత్ర ప్రకారంగా చూస్తే క్రీస్తు పూర్వము 549వ సంవత్సరంలో పర్షియా రాజు అయినటువంటి సైరస్ ఏం చేశాడు అంటే ఈ యొక్క పట్టణం ఎలాగైనా జయించాలని చెప్పి సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నప్పుడు అవకాశం కోసం చూస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరు అంటే ఒక సైనికుడు, ఆ యొక్క సార్దీస్ పట్టణానికి చెందిన ఒక సైనికుడు ఏం చేశాడు అంటే మీరు వినండి, తను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తనకున్నటువంటి హెల్మెట్ జారి పడిపోతుంది. ఎటువైపు అంటే ఈ పర్వతాలు ఉన్నటువంటి వైపు పడిపోయినప్పుడు ఈ పడిపోయినటువంటి వ్యక్తిని ఇక్కడ ఉన్నటువంటి హెరోడియస్ అనేటువంటి ఒక సైనికుడు, అంటే ఎవరు పర్షియా దేశానికి చెందిన సైనికుడు, ఆ యొక్క సైనికుని గమనిస్తాడు. ఈ హెల్మెట్ పడిపోయింది అనుకున్నప్పుడు ఆయన ఎలా దిగి వస్తున్నాడో దాన్ని చూసి ఆయనకు తెలియకుండా ఎలా వచ్చాడో మార్గాన్ని అంతా కనిపెట్టుకుంటూ ఉంటాడు. ఉన్న తర్వాత
రాత్రి కాల సమయంలో పర్షియన్ రాజుకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళందరూ కూడా ఎలాగైతే ఆయన కిందికి వచ్చి హెల్మెట్ తీసుకున్నాడో అదే మార్గం గుండా వెళ్ళి ఆ దేశాన్ని ఆక్రమించుకున్నట్టుగా చూస్తాం. దాని తర్వాత గ్రీస్ దేశస్తులు కూడా వెళ్ళి ఆ పట్టణాన్ని ఆక్రమించుకున్నారు. అంటే ఏంటి అర్థం? ఈ యొక్క విషయం చూస్తే మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు అనుకున్నారు, కానీ ఏం జరిగింది చివరికి? పర్షియా దేశస్తులు అలానే అక్కడ ఉన్నటువంటి గ్రీస్ దేశస్తులు ఆ యొక్క పట్టణాన్ని ఆక్రమించినట్టుగా చూస్తాం. అయితే ఈ యొక్క పట్టణాన్ని గురించి ఇంకొంచెం మనం మాట్లాడే విషయం ఏంటి అంటే, ఆ పట్టణంలో దేవాలయాలు కూడా చాలా ఉండేవి. ప్యాగన్ కల్చర్, ఎందుకంటే చుట్టుపక్కల అంతా కూడా పూజించేటువంటి స్థితిలో అటువంటి జనాలు ఉన్నారు. ఆ యొక్క టెంపుల్ గురించి, దేవాలయం గురించి మాట్లాడినప్పుడు ఏంటి అంటే, అక్కడ ప్రత్యేకంగా ఈ సీజర్ని దేవుడుగా ఏం చేసేవారంటే ఆరాధించేవారు. ఇంకా బాగా వినండి, సీజర్ని ఒక కుమారుడుగా, సన్ గాడ్ అంటే సూర్యుడు దేవుడు కాదు, సన్ అంటే కుమారుడుగా ఉన్నటువంటి దేవుడుగా ఆరాధించేవారు. పర్షియా దేశానికి చెందినటువంటి చక్రవర్తిగా పిలువబడుతున్నటువంటి లివియా అనేటువంటి స్త్రీని తల్లి దేవతగా ఆరాధించేవారు. నేను చెప్పినప్పుడు మీకు అర్థమైంది కదా. లివియా అనేటువంటి స్త్రీని తల్లి దేవతగా, సైరస్నేమో కుమారుడుగా ఉన్నటువంటి దేవుడుగా ఆరాధించేవారు. ఈ కల్చర్ నుండి ఆలోచన చేస్తూ బయటకు వచ్చిన విధంగా చూస్తే రోమన్ క్యాథలిసిజంలో కూడా మేరీ తర్వాత యేసుక్రీస్తు, ఇటు దేవత ఇటు దేవుడు, ఈ కల్చర్ అంతా కూడా బయటకు వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మీరు గమనించండి, ఇటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ సిచ్యువేషన్లో ఈ యొక్క పట్టణం జీవిస్తున్నప్పుడు, ఈ పట్టణాన్ని గురించి ఇంకా ఎన్నో విషయాలు మనం చూస్తే, ఈ విగ్రహారాధనలో కానీ, ఇంకా చెప్పాలి అంటే ధనవంతమైన పట్టణం ఉన్నా కూడా ఈ పట్టణాన్ని ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క సిచ్యువేషన్లో చర్చ్ గురించి యేసుక్రీస్తు ప్రస్తావిస్తూ రాశాడు. ఆ చర్చ్ ఏంటి అంటే సార్దీస్ సంఘం. ఈ సార్దీస్ సంఘము ఎలా ప్రారంభించబడింది, ఎవరు ప్రారంభించారు కరెక్ట్గా మనకు చరిత్రలో ఇన్ఫర్మేషన్ లేదు. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు వాక్యాన్ని బోధిస్తూ వెళ్తున్నప్పుడు ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల వారు విన్నట్టుగానే దగ్గర ప్రాంతాలు కాబట్టి వారు ఎవరో ఒకరు ఆ యొక్క వర్తమానాన్ని మోసుకుని వెళ్ళి అలా సంఘం ప్రారంభించబడినట్టుగా మనం చూస్తాం. ఇంకా హిస్టారికల్గా ఆలోచన చేస్తే ఈ పట్టణంలో మెలితో అనేటువంటి ఒక వ్యక్తి గురించి మాత్రమే తెలుసు. ఈ మెలితో అనే వ్యక్తి ఎవరు అంటే, బిషప్గా ఉండి 2వ శతాబ్దానికి చెందిన వ్యక్తిగా ఉండి మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం పైన కామెంట్ రాసినటువంటి వ్యక్తి. ఈయన సార్దీస్ పట్టణం నుండి వచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఈ వ్యక్తి గురించి ఇలా మాట్లాడిన తర్వాత మీరు గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తులు, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సిటీలో ఉన్నటువంటి ప్రజలు జీవము ఇవ్వలేనటువంటి దేవతల మీద ఆధారపడి జీవాన్ని ఇస్తాయి అని చెప్పి ఏం చేస్తున్నారు చెప్పండి? ఆరాధన చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సార్దీస్ సంఘమేమో జీవాన్ని అనుగ్రహించే దేవుణ్ణి ప్రక్కన పెట్టి మరణించిన స్థితిలో ఉన్నారు. ఇంకొక చక్కటి మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. స్ముర్నా సంఘాన్ని చూస్తే, స్ముర్నా సంఘము చంపివేయబడి మృతమైనటువంటి స్థితిలో ఉన్నా కూడా సంఘం ఏం జరిగింది చెప్పండి? జీవిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సార్దీస్ సంఘము జీవిస్తున్నాను అనుకుంటూ బయటకు చూపిస్తున్నారు, కానీ నిజంగా లోపల మాత్రము మరణించిన వ్యక్తులు ఉన్నారు. ఈ సంఘములో ఎక్కువ పర్సిక్యూషన్ జరిగిందా అంటే ఎక్కువ జరగలేదు. మనకి హిస్టారికల్గా ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు, దీని గురించి ఏమి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఈ సంఘము మరణించిన స్థితిలో, ఈ సంఘము దేవునికి ప్రాధాన్యత ఇవ్వనటువంటి స్థితిలో, ఈ సంఘము కంఫర్టబుల్గా ఏంటి అంటే కేవలము విశ్వాసము అన్న స్థితిలో మాత్రమే ఏం చేస్తున్నారు చెప్పండి? జీవిస్తూ ఉన్నారు. అయితే అందుకే ఈ యొక్క మాటను బట్టి మూడో విషయం జ్ఞాపకం చేసినట్టుంటే ద కండమ్నేషన్. అంటే ఏంటి? దేవుడు ఏం చేస్తాడు? ఇంకా దీని మీద తప్పకుండా ఏం చేయాలి? కండెమ్ చేయాలి మిమ్మల్ని అని ఆ యొక్క విషయాన్ని ప్రస్తావిస్తూ వర్స్ 3 చూద్దాం. చూడండి దయచేసి 2వ వచనం చదివితే అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, నీ క్రియలో నేను ఏం చేస్తాను? ఎరుగుదును అన్నాడు. ఆయన ఏమన్నాడు? 2వ వచనంలో చూస్తే, 1వ వచనంలో చూస్తే నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు. ఈయన ఖండిస్తూ ఈ యొక్క మాట తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు చెప్పండి? నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు జీవిస్తున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడవే. ఈ మాటను బట్టి దయచేసి చూడండి, యేసుక్రీస్తు అన్న విషయం ఏంటి అంటే, ఐ నో యువర్ డీడ్స్. ఏమన్నాడు? నాకు నీ క్రియలు తెలుసు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ప్రియమైన దేవుని దయచేసి గమనించండి, క్రీస్తుకు మరుగైంది ఏది కూడా లేదు.
ఈరోజు దేవునికి తెలియకుండా నువ్వు ఎన్ని పనులు జరిగించినా, ఎంతమందిని మోసం చేసినా, ఎంత విధంగా అన్యాయంగా బ్రతికినా, ఏ విధంగా జీవించినా, రిమెంబర్, నిన్ను ప్రతినిత్యము వాచ్ చేస్తున్నటువంటి దేవుడు నీ ప్రక్కన ఉన్నాడనే విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈరోజు ఎవరు చూడట్లేదని చెప్పి నువ్వు ఎన్నో రకాలుగా మోసం చేయొచ్చు, ఎన్నో విధాలుగా తప్పులు చేయొచ్చు. నువ్వు సంఘ విషయంలోనే కావచ్చు, కుటుంబ విషయంలోనే కావచ్చు, వర్క్ విషయంలోనే కావచ్చు, ఎంతగా మోసం చేసుకుంటూ ముందుకు వెళ్ళినా దేవుడు అంటాడు ఏంటి అంటే, నీ క్రియలు నాకు తెలుసు. సార్దీస్ సంఘాన్ని చూసి దేవుడు చెప్పినట్టుగా మన సంఘాన్ని చూసి చెప్పలేడా? నీ జీవితాన్ని చూసి చెప్పలేడా? నీ బ్రతుకుని చూసి చెప్పలేడా? నువ్వు మరణించావా, చచ్చావా, బ్రతికావా దేవుడికి తెలియదా? నువ్వు ఒకవేళ ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు అంటే నువ్వు జీవిస్తున్నావు అని కూడా చెప్పుకుంటున్నావు బయటకు, కానీ నువ్వేంటి చెప్పండి? మృతుడవే, చనిపోయిన వ్యక్తి. అందుకే చెప్పాను, ఏ పర్సన్ ద వన్ హూ డైడ్ నెవర్ వర్షిప్ జీసస్ క్రైస్ట్ ద ట్రూ గాడ్. స్పెషల్ చెప్పాలంటే ఎవరైతే మరణించారో, మరణించే స్థితిలో ఉన్నాడో, ఇంకా చెప్పాలంటే వాక్యంలో ఒక మాట ఉంది, ప్రేతలు లేచి దేవుణ్ణి స్తుతిస్తాయి. చెప్పండి, స్తుతించలేవు. నువ్వు చనిపోయిన స్థితిలో ఉంటే తిరిగి లేచినటువంటి దేవుణ్ణి స్తుతించలేవు, తిరిగి లేచినటువంటి దేవుణ్ణి ఆరాధించలేవు. వినండి, ఇక్కడ దేవుడు అన్న విషయం ఏంటి అంటే, ఐ నో యువర్ వర్క్స్, ఐ నో యువర్ డీడ్స్, నీ పనులు నాకు తెలుసు అన్నాడు దేవుడు. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రేమ దేవుడు దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి, నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ పనులు ఎలా ఉన్నాయి? దేవుడు అంటున్న విషయం ఏంటంటే చూడండి దయచేసి దేవునికి వాక్యం చూస్తే ఇంకొక మాట ఏముంది, నువ్వు జీవించుచున్నావన్న పేరున్నది కానీ పేరు. మనుషుడు తాపత్రయపడే దేని గురించి చెప్పండి? పేరు. ఈ పేరు కోసం తాపత్రయపడాలని చూస్తే నాకు జాలేస్తుంది, కొన్నిసార్లు బాధేస్తుంది. అందుకే ఇక్కడ నేను వాక్యం చెప్తున్నాను. ఇప్పుడు సడన్గా పడి చనిపోయాను అనుకోండి, ఏమంటారు చెప్పండి? మీరు ఏమంటారు చెప్పండి? గట్టిగా చెప్పండి, ఏమంటారు? పాస్ గారు వెళ్ళిపోయారు, అవునా కదా? అంటారా చెప్పండి? వెళ్ళిపోయారంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ శవం మాత్రమే ఉంది అంటే ఏంటి? ఇప్పుడు నేను వెళ్ళిపోయానంటే నాకున్న పేరు కూడా ఏంటి? నాతో పాటు వెళ్ళిపోయిందా, ఇక్కడే ఉందా? ఇప్పుడు పలానా వ్యక్తి పాస్టర్ నరేష్ గారు ఇక్కడే ఉన్నారండి అని అంటారా శవాన్ని చూసి? లేదా ఆయన పాస్టర్ గారు వెళ్ళిపోయారని అంటారా? నీ దేహానికి కలిగి ఉన్నది కాదు. ఈ లోకంలో ఎంతమంది పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడే వ్యక్తులు ఉంటారు, కానీ నువ్వు దేని కొరకు ఆరాటపడాలి అంటే, నీ రిప్యుటేషన్ ఏంటి అంటే, ఇట్స్ టాక్స్ అబౌట్ యువర్ సోల్. నీ ఆత్మకు విలువ లేకపోతే నీ దేహానికి ఏమాత్రం విలువ లేదు. ఆత్మ అనేది విలువైంది, దేహం అనేది శాశ్వతమైంది కాదు. ఈరోజు ఎంతోమంది పేరు కోసం ప్రాకులాడే వాళ్ళని మనం చూస్తాం. దేవుడు అన్నాడు, నువ్వు జీవించిన పేరు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఒకప్పుడు ఈ సంఘము చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన సంఘము, చాలా చక్కగా దేవుణ్ణి ఆరాధించిన సంఘము, ఎంతో చక్కగా జనాభా ఉన్నటువంటి సంఘము. ఇవన్నీ చూసి దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఒక్కప్పుడు ఉన్నదాన్ని చూసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీవు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నావు. డోంట్ బోస్ట్ అబౌట్ యువర్ పాస్ట్ లైఫ్. అందుకే కొంతమంది చెప్తాను, నేను పలాని వ్యక్తినండి, నేను కలెక్టర్గా ఉండేటువంటి స్థితిలో ఉండేవాడిని, ఈ విధంగా దేవుని దగ్గరికి చివరికి ఏదో బైబిల్ పట్టుకున్నానని చెప్తారు, ఏదో ఎంతో గొప్పదని వాళ్ళు వేసుకుని వచ్చి సేవకు వచ్చానని చెప్తారు. డోంట్ బోస్ట్ యువర్ పాస్ట్ లైఫ్. నువ్వేమన్నాడు? నువ్వు ఒక్కప్పుడు దాని గురించి చెప్పుడు రిప్యుటేషన్ కోసం ఆలోచన చేస్తున్నావు, కానీ ఆ యొక్క పేరు ప్రఖ్యాతులన్నీ కూడా నాకు తెలుసు, నువ్వు జీవిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు నిజంగా చచ్చిన వ్యక్తివే. ఈరోజు ఎంతోమంది దేవుని యొక్క వాక్యం వింటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతోమంది మానవుడు ప్రాకులాడితే పేరు కోసం మాత్రమే, దాని గురించి మోరల్ వాల్యూస్ లేవు. నేను అబద్ధం ఆడుతున్న దాని గురించి ఆలోచన చేయడు, అన్నేం చేస్తున్న దాని గురించి ఆలోచన చేయడు, అక్రమంగా సంపాదిస్తున్న ఆలోచన చేయడు, ఒకరిని మోసం చేసిన ఆలోచన. ఒక వ్యక్తి తనకు బదులుగా చనిపోయినా పర్లేదు, కానీ తన మాత్రం ఏమన్నా నా పేరు ఎక్కడో లిఖించబడదు. కానీ వాక్యం ఏంటంటే, నీ పేరు జీవ గ్రంథంలో ఉందా? అది క్వశ్చన్. ఈ లోకంలో శిలాఫలకాలతో మనం ఎంత పెద్ద పేర్లు పెట్టినా కూడా, ఎక్కడ పార్లమెంట్లో మన పేరు కనిపించిన ఒకరోజు ఏం కావాల్సింది చెప్పండి? అది పోవాల్సిందే. మహా అయితే చూడండి, మహా అయితే ఇంకో 50-60 సంవత్సరాలకు దాన్ని కూడా కూల్చేసి ఇంకో కొత్తది కడతారు. మీరు గమనిస్తున్నారు, ఈ లోకంలో పేరు కోసం ప్రాకులాడే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు లోకంలో. అండ్ ఈరోజు వాక్యాన్ని బట్టి దయచేసి వినండి, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ఆత్మీయ స్థితి గురించి ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క చర్చ్ ఎలా ఉంది అంటే, స్పిరిచువల్లీ ఆత్మీయంగా మరణించింది. ఆ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ది టేక్ చర్చ్ యాజ్ అ ఆప్షన్, అంతే. దే ప్లేయింగ్ విత్ ద చర్చ్. ఏం చేస్తున్నారు వాళ్ళు? సంఘం అంటే టైం పాస్, సంఘం అంటే ఫన్ చర్చ్. అందుకే చెప్తాను, దెర్ ఇస్ నో ఫన్ చర్చ్, దెర్ ఇస్ నో యూత్ చర్చ్, దెర్ ఇస్ నో కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్, ఓన్లీ వీ నీడ్ బిబ్లికల్ చర్చ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
ఈరోజు సంఘం అంటే ఏంటి అంటే కేవలం ఆప్షనల్గా బ్రతికే వ్యక్తులు ఉన్నారు. నిజంగా చెప్పాలి అంటే కొన్నిసార్లు కొంతమంది చూసినప్పుడు అనిపించేది ఏంటి అంటే నిజంగా వీరి జీవితంలో దేవుని గురించి కొంచెమన్నా తెలుసా వీళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే కేవలము బ్రతికున్నాం అనుకుంటున్నారు కానీ నిజంగా చచ్చిన వారే. దేవుడు అంటే సమయం ఇవ్వము, ప్రార్థన అంటే చేయము, పరిగెత్తుకుని దేవుని దగ్గరికి రాము, కనీసం బైబిల్ చదవము, బైబిల్ క్యారీ చేయము, కనీసం దేంట్లో పాలు. కానీ అవన్నిటికంటే లోకం నాదే, ఇంకా నా కుటుంబము, నా పిల్ల. అందుకే చెప్తాను, ఎవ్రీ వన్ డస్ సేమ్ థింగ్. లోకంలో పుడతాము, ఎదుగుతాము, చదువుకుంటాము, ఎదుగుతాము, పెళ్లి చేసుకుంటాం, పిల్లలు మనకుంటారు, తర్వాత ఏంటి చనిపోతాం. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ యాజ్ యూజువల్. ఎక్కడ దేవుని కోసం నువ్వు జీవించేది? ఎక్కడ నువ్వు దేవుని కొరకు బ్రతికేది? అంతే కదా, అందరూ అదే కదా వచ్చేది. అలానే పుడతాం, అలానే చదువుకుంటూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, అంతే. అందరి మధ్యగా మ్యారేజ్ చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, తర్వాత వాళ్ళని పోషించాలి, వెళ్ళాలి. సో విల్ గో టు మన డెస్టినేషన్, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. బట్ ఈ కోణంలో, ఈ జర్నీలో నువ్వు దేవుని కొరకు ఎక్కడ బ్రతికేది? నువ్వు కేవలం జీవిస్తున్నాననుకున్న వ్యక్తిగా ఉంటున్నావు, కానీ నువ్వేంటి చెప్పండి? మరణించిన వ్యక్తివే, మృతుడవే. ఈరోజు ఎన్నో సంఘాలు నిజంగా చూస్తే ఎంత ఆర్భాటమో బయటకి. నిజంగా వాళ్ళంత భక్తి పరులు ఎవరు లేరు. ఇంకా ఎంత భక్తి అంటే మీరు గమనిస్తే చూడండి, ఇంకా ఆదివారం వచ్చిందంటే మహాభక్తి పరులు, ఆదివారం పోయింది అంటే కనీసం సంఘానికి ముఖం కూడా చూపించరు. కేవలం బాహ్యంగా అలంకరించుకొని నేను పరిశుద్ధుని అని చెప్పుకుంటూ తిరుగుతున్నాం, కానీ దేవుడికి సమయం ఇవ్వట్లేదు. నువ్వు దేవుని ప్రేమిస్తే మొదటికొచ్చి పాట పాడలేవా? నువ్వు దేవుని ప్రేమిస్తే మొదటికొచ్చి ప్రార్థన చేయలేవా? దేవుని ప్రేమిస్తే సమయానికి రాలేవా? ఇవన్నీ ఏంటి? నెగ్లిజెన్సీ. నువ్వు దాన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటి? నువ్వు దేవుని ఎంతగా నువ్వు మృతుడవే, నువ్వు నిజంగా మృతుడవే. నేను చాలాసార్లు చెప్పాను, వీ హ్యావ్ ఓన్లీ 1 day, అది కూడా 2.5 hours. ఒక్కసారి 24 గంటల్లో ఈ వారంలో అంతట్లో కూడా మీరు గమనించండి, ఎంత సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు మీ పనుల కొరకు. రేపు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు నిజంగా పాడే తలాంతుంది, నువ్వు నా కోసం పాడేవని క్వశ్చన్ చేస్తే ఏం చెప్తారు సమాధానం? మీకు ప్రార్థన చేసేటువంటి దేవుడు ఆ వరాన్ని ఇచ్చాడు, లేకపోతే ఈ విధంగా వచ్చి వాక్యం చెప్పే వరమే కావచ్చు, పరిచయం చేసేవారు, ఇవన్నీ కూడా నువ్వేం చేస్తావు? దీన్ని ఎక్కడ వాడుకున్నావు అంటే మీ సమాధానం ఏంటి? ఈ సమాధానం ఏంటి? యూ సిమ్స్ టు బి స్పిరిచువల్ బట్ యువర్ డెడ్. అందుకే వాక్యం ఏముందంటే నువ్వు జీవించుచున్నావన్న పేరు ఉంది, కానీ నీవు మృతుడవే. ది చర్చ్ డెడ్ బికాస్ ఎందుకో తెలుసా? మీరు గమనించండి, డెడ్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ ద సిన్. అంతే కదా, మీ అపరాధంలో చేతను, మీ పాపంలో చేతను చచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తు ఏం చేశాడు చెప్పండి? అది మనం ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. మన అపరాధముల చేత అంటే నువ్వు ఆత్మీయంగా మరణిస్తున్నావంటే అర్థం ఏంటి అంటే దేవుడి కంటే ఇంకొక దానికి ఏం చేసావు? నువ్వు ప్రాధాన్యత ఇచ్చావు. అది నీ జీవితంలో పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఒక విషయం చెప్తున్నాను చాలా జాగ్రత్తగా. నాకు అన్నీ తెలుసు అనుకునేటటువంటి వ్యక్తి ఎప్పుడు జీవితంలో ఎదగలేడు, ఆత్మీయంగా ఎప్పుడు ఎదగలేడు. అందుకే నేను మొట్టమొదటి ఎప్పుడో మాట చెప్తాను, అవర్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్. ఏమని చెప్పండి? మన జీవితం అనేది నేర్చుకోవడం. ఎప్పుడు ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి. ప్రతి ఆదివారం ఇక్కడికి వస్తున్నాను, ప్రభు నేను ఈ మాటలు నేర్చుకున్నాను ఈ ఆదివారం, ఇది నా జీవితంలో మార్చబడింది అని ఎంతమంది చెప్పగలరు? అఫ్కోర్స్ కొంతమంది నిజంగా ఫోన్ చేసి నాకు చెప్పేవాళ్ళు ఉన్నారు, బాగా నేర్చుకున్న భాస్కర్ అని చెప్పేసి. నిజంగా దే అప్రిషియేట్. దెర్ ఆర్ సమ్ పీపుల్. సమయాన్ని వ్యర్థం చేసుకునేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? కేవలం ఏంటి, నేను వచ్చి దేవుడికి ఇచ్చినా ఏదో ఆదివారం కనబడి వెళ్ళిపోయినా ఐ ఆమ్ గోయింగ్ టు గెట్ ఇన్ హెవెన్ అని చెప్పి ఆలోచన చేస్తారు. కానీ వాక్యంలో గమనిస్తే ఏంటి అంటే జీవిస్తున్నావన్న విధంగా బ్రతికేవారు ఉన్నారు, కానీ ఆత్మీయంగా చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మన సంఘం ఏమి కాదు, ఎన్నో సంఘాలు ప్రపంచంలో ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి. అందుకే ఈరోజు ఈ మాటలు ఉంటున్న వ్యక్తులుగా దయచేసి గమనించండి. ఎందుకు ఈ యొక్క సంఘం డెడ్ చర్చ్గా ఉంది అంటే బికాజ్ మీరు గమనించండి, ఇట్స్ రిలైడ్ ఆన్ ఇట్స్ పాస్ట్ సక్సెస్. ఏం చేశారు? మా సంఘం ఒకప్పుడు ఇలా ఉందండి, ఇలా ఉంది అని చెప్పుకుంటూ దాని మీదే బ్రతుకుతున్నారు. కానీ మీరు వినండి, ప్రారంభంలో ఒక సంఘాన్ని, ఒక పరిచర్య ప్రారంభించినప్పుడు బాగా కష్టపడతారు కదా, బాగా కష్టపడతారు. సంఘం ఇట్లా కొంచెం మంచి స్థితిలోకి వచ్చింది అనుకోండి, ఎందుకు ప్రయాసపడం? మనము కనిపిస్తుందిలేండి, మనకు వింటున్నాంలేండి, వెళ్ళిపోతుంది. ఆత్మీయంగా ఎదుగుతున్నామా, ప్రార్థనాపరంగా ఎదుగుతున్నామా, వాక్యంలో ఎదుగుతున్నామా, దేవునిలో భయం ఉందా లేదా, ఇవన్నీ కన్సిడర్ చేయండి. ఎందుకు? యువర్ అంటే నీవు గడిచిపోయిన దాని పేరు చెప్పుకుంటే ఏం చేస్తున్నారు చెప్పండి? పొగిడించుకునే వాళ్ళు. నేను ఒక్కప్పుడు ఇలాంటి వ్యక్తినండి. అసలు నిజంగా ఆలోచన చేస్తే మన జీవితంలో ఏ మంచితనం లేదు, చెప్పుకోవడానికి ఏం లేదు మన జీవితంలో. ఏముంది చెప్పండి? మరి ఇటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి, నాకు చాలు అన్న వ్యక్తికి నేను చెప్పాను, రోగము నాకు లేదన్న వ్యక్తికి వైద్యుడు ఎప్పుడు కూడా అవసరం లేదు. మీకు నాకు దేవుడి గురించి అంత తెలుసు అంటే చర్చకు రావాల్సిన అవసరం లేదు. మీరు నేను చెప్పినప్పుడు మీకు అర్థమైందా?
అదే వాక్యం కండి, అదే కదా ప్రకటన, ఆదికాండం ప్రకటన వరకు నాకు తెలియదు ఏముంది అంటే, యూ బెటర్ టు సిట్ అట్ హోమ్ అండ్ లిసన్ టు సమ్ అదర్ మెసేజ్, నో ప్రాబ్లం. నా దేవుడి గురించి నాకు కావాలి, తెలియాలి, ఇంకా నేర్చుకోవాలంటే యూ నీడ్ చర్చ్. ఈరోజు ఎంతోమంది కూడా తెలిసింది కొంచెం అయితే నా జీవితానికి సరిపోయింది అనే విధంగా బ్రతికేటువంటి వ్యక్తులు ఉన్నారు. మనం నేర్చుకోవాలి. వాక్యం నేర్చుకున్నప్పుడే దేవుని అర్థం చేసుకోగలం. కాబట్టి ఈ విషయాలు చెప్తే ఏంటంటే, వాళ్ళు పాస్ట్ గ్లోరీ మీద ఆధారపడి, అంతేకాకుండా చూస్తే వాళ్ళు ఏం చేశారు అంటే, పాపాన్ని సంఘంలోనికి వచ్చే విధంగా ఏం చేస్తారు, వాళ్ళు వదిలేశారు. ఇంకా ఏదైనా తీసుకోవచ్చులేండి, ఏదైనా ఉండొచ్చులేండి అని చెప్పి ఏం చేస్తారు చెప్పండి, పాపము సంఘంలోనికి వచ్చింది అంటే ఇంకా పరిశుద్ధత ఎక్కడ ఉంటుంది? సాతాను ఏ సంఘాన్ని ఎక్కువ శోధిస్తాడు చెప్పండి? ఏ సంఘం చెప్పండి? దేవుడికి వరకు పరిశుద్ధంగా జీవించే సంఘం పైన ఎక్కువ శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు అని రావచ్చు. ఈ సంఘం పైన సాతాను ఏమి అటాక్ చేయట్లేదు. ఎందుకు? ఆల్రెడీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏమయ్యారు, తన ఆధీనంలోనికి వెళ్ళిపోయాడు. ఇంకేం పని ఉంది సాతానికి? అంతే కదా. అంటే ఇప్పుడు 100లో 60, 70, 80% అంతా కూడా వాళ్ళు సాతాను ఆధీనంలో ఉన్నప్పుడు 20% ఈజీగా మారిపోతారని తెలుసు కదా సాతానికి. ఇంకా పని ఎక్కువ లేదు వాడికి. మీరు గమనించండి, ఈ చర్చ్ కూడా అలానే ఉంది. సారథి సంఘం కూడా ఏమైపోయింది, మొత్తం కూడా అదే పాపంలో ఉండి, ఇంకా చెప్పాలి అంటే దేవర్ నాట్ సెన్సిటివ్ టు స్పిరిచువల్ కండిషన్. అంటే ఏంటి, వారు ఆత్మీయమైన బోధ వాళ్ళకి అసలు నచ్చట్లేదు. ఎందుకు? దేవుని పక్కన పెట్టేశారు, అన్ని పక్కన పెట్టి చర్చ్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. మీకు అది ఉంది, చర్చ్ మాత్రము బ్యూటిఫుల్గా ఉంది, అంత జనాభా నిండిపోతున్నారు, అన్నీ బాగున్నాయి. బట్ ఆత్మీయంగా దేవుడికి మాత్రం చోటు అనేది లేదు. ఈ సంఘము అటువంటి స్థితిలో ఉంది. ఆ స్థితిలో ఉన్నటువంటి ఈ సంఘాన్ని గురించి చూస్తే దేవుడు అంటే ఏంటంటే, యువర్ డీడ్స్, అందుకే ఏమన్నా చూడండి ఒకసారి దయచేసి, ఇంకా 2వ వచనం చదవండి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. ఈ మాట చూడండి, నీ క్రియలు నా దేవుని దగ్గర ఏమన్నాడు? యువర్ డీడ్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అన్నాడు. ఆయన ఏమన్నాడు చెప్పండి? ఈ యొక్క నీ క్రియలు అన్నీ కూడా మీరు గమనిస్తే, యువర్ వర్క్స్ ఆర్ జస్ట్ లైక్ గ్రే క్లోత్స్ అన్నాడు ఆయన. అంటే ఏంటి? నీ యొక్క క్రియలన్నీ కూడా మురికి గుడ్డల్లాగా ఉన్నాయి. నీ క్రియలు నా దేవుని దగ్గర ఏంటట? సంపూర్ణంగా కనబడట్లేదు. ఈరోజు మీరు చేస్తున్నటువంటి పనులు ప్రజల ఎదుట సంపూర్ణంగా కనబడవచ్చు. ప్రజల ఎదుట మీరు ఆత్మీయంగా ఉన్నానని అనుకోవచ్చు, కనబడవచ్చు. ఈయన నిజంగా ఎంత ఆరాటపడతాడండి కుటుంబం కొరకు, ఆత్మీయంగా ఎదింపజేయడానికి అనొచ్చు, సమాజం కోసకేం కావచ్చు, సంఘం కొరకే కావచ్చు, దేని కొరకైనా కావచ్చు. ఎంతో చక్కగా మనుషుల కొరకు సంపూర్ణంగా కనబడే దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఏమంటున్నాడంటే, నా క్రియలు నా దేవుని దగ్గర, నీ క్రియలు నా దేవుని దగ్గర మాత్రము సంపూర్ణంగా లేవు. యువర్ డీడ్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్. ఏమన్నాడు? ఇంత ప్రభు అని అంటాడు. వాక్యంగా ఏమని రాయబడి చెప్పండి? ఆ రోజు వెళ్ళిన తర్వాత ప్రభు అని పిలిచే ప్రతి వాడు దేవుని యొక్క రాజ్యానికి అర్హుడు. ఆ రోజు వెళ్ళి ప్రభు నీ కొరకు నేను ఇంత చేయలేదా, ఈ వాక్యం చెప్పలేదా, ఇన్ని రకాల ప్రార్థనలు చేయలేదా, ఈ దయ్యాలు వెళ్ళగొట్టలేదా, ఎన్ని చెప్పినా నీ ఎవరో నాకు. ఈరోజు దేనికోసం ఆరాటపడుతున్నావు? నీ క్రియలు ఈరోజు మనుషులను సంతోషపెట్టే విధంగా ఉండొచ్చు. నీ క్రియలు మీరు చూడండి, ఒకవేళ ఇక్కడ ఏదైనా మాట అంటే ఎవరు నొచ్చుకుంటారో అని భయపడుతూ మనం చెప్తాం. ఏదైనా చెప్పాలి, టెస్టిమోనీ చెప్పినా, కొంతమంది వాక్యం చెప్పినా, ఏదైనా చేసినా మన దేవుడు భయపడుతున్నా ఎందుకు ఆలోచన చేయరు? ఇక్కడ మనుషులు ఏమనుకుంటారో అని చెప్పి భయపడుతూ జీవించే వ్యక్తులుగా ఉన్నప్పుడు, మరి పరలోకపు తండ్రి అయినటువంటి నా దేవుని దగ్గర నా క్రియలో నేను మాట్లాడే మాటలు పద్ధతి ఎందుకు ఉండకూడదు అని చెప్పి భయంతో ఎందుకు బ్రతకట్లేదు మనం? ఈరోజు ఈ మాట విన్న ప్రేమిగా దయచేసి గమనించండి. మనుషులు ఎంత చెప్పినా, ఎంత సంతోషించినని చెప్పాను చాలాసార్లు. ఈరోజు నేను మంచోడు అనొచ్చు, చెడ్డనొచ్చు, కానీ నీ దేవుడికి సమస్తము తేటగా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈరోజు మనుషుని సంతోషపరిచే దాంట్లో కనీసము ఒక సగము విషయంలో కానీ 20% కానీ నీ దేవుని కోసం ఆలోచన చేసి నీ ఆత్మస్థితిలో ఉండదు. యు ఆర్ రెడీ టు బ్రింగ్ సమ్వన్ టు యువర్ చర్చ్. ఎంతమంది చెప్పారు చెప్పండి? మా సంఘానికి రండి అని చెప్పి ఎంతమందిని ఎంకరేజ్ చేశారు చెప్పండి? మీరు ఎప్పుడైనా చేశారా? వేరే సంఘాల వాళ్ళకి వెళ్ళమని నేను చెప్పట్లేదు, దయచేసి అది అప్రదం చేసుకోకండి. ఎవరైనా అంజుడో లేకపోతే కొద్దిగా వాక్యం తెలిసే వ్యక్తికో దయచేసి మా సంఘానికి రండి అని చెప్పి ఎంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు? మా కుటుంబానికి మాకే టైం సరిపోవట్లేదు పాస్టర్ గారు అనే వాళ్ళు ఉన్నారు. ఎందుకు? వీఆర్ వెరీ బిజీ. అందుకే మొన్న ఒకరోజు మాట్లాడుతుంటే ఈ విధంగా మాట్లాడుతుంటే ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, పాస్టర్ గారు నాకు భయం వేస్తుందండి, ఆ సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే నేను ఏం చేస్తున్నాను, నాకు భయం వేస్తుంది అన్నాడు ఆయన. అంటే లెక్క చెప్పుకోవాలి కాదు అన్నటువంటి భయం తనలో ఉంది. ఈరోజు మన అందరం కూడా కంఫర్టబుల్గా జీవిస్తున్నాం, చేస్తూ వస్తున్నాం, కూర్చున్నాం, వెళ్ళిపోతున్నాం. మండే టు సాటర్డే వీ థింక్ అబౌట్ ఆర్ లైఫ్స్ అండ్ ఆర్ ఫ్యామిలీస్, అంతా బాగానే ఉంది. బట్ ఈ వచ్చి 2.5 hours కూడా ఏదో గెస్ట్లుగా పెళ్ళికి వచ్చినట్టుగా మనం వచ్చేస్తాం అండ్ విల్ గో. ఈ మాటలు కొంచెం మీకు బాధగా ఉన్నా, కఠినంగా ఉన్నా,
నేను చెప్పాలి, ఎందుకంటే ఒకరోజు దేవా ఈ మాటలు నాకు చెప్పలేదు అనడానికి లేదు. ఐఎమ్ ఆన్సరబుల్ అండ్ యు ఆర్ ఆన్సరబుల్. ఎందుకంటే దేవుడు ఒకరోజు ఏం చేయబోతున్నాడు చెప్పండి. మిమ్మల్ని అడగడానికి సిద్ధంగా ఉన్నాడు, నన్ను అడగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలు విన్న తర్వాత మన జీవితాన్ని సరి చేసుకోకపోతే మనం ఏం చేయలేం. యువర్ లైక్ డెడ్. ఈ సాధ్య సంఘం కూడా ఏం చేస్తారంటే వాళ్ళు అలా స్థితిలో ఉన్నప్పుడు వాక్యం చూస్తారు, నీ యొక్క క్రియలు నా దగ్గర ఏంటి చెప్పండి, దేవుని దగ్గర యాక్సెప్టబుల్గా లేవు, సంపూర్ణమైనవిగా లేవు అనే విషయాన్ని తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు. అందుకే మనం దేవుని యొక్క వాక్యం చూస్తే మీరు గమనించండి, మనకు సంసోను గురించి బాగా తెలుసు బైబిల్లో. సంసోను గురించి మాట్లాడినప్పుడు దేవుని ఉన్నతమైనటువంటి పని కొరకు ఎన్నుకోబడ్డాడు. ఎంతో బలవంతుడుగా ఉన్నాడు. మీరు చూస్తే ఆయన జయించే వ్యక్తి ఎవరు లేరు, అంతే కదా, ప్రపంచంలో అంత బలవంతుడు. ఎవరు చూసినా ఆయన పచ్చి గాడిదవడ ఎముకతో ఎంతమందిని చంపాడు చెప్పండి? 1000 మందిని చంపాడు. ఒక్క గాడిదవడ ఎముకతో 1000 మందిని చంపాడంటే ఎంత బలాఢ్యుడు చెప్పండి. ఆయన ఇంత బలాఢ్యుడిగా ఇంత శక్తిని కలిగిన ఈ వ్యక్తి పాపం అనేటువంటి దాంట్లో పడిపోయాడు. దిలీలా చేసినటువంటి ఆ యొక్క దాంట్లో పడిపోయి ఆ విధంగా చివరికి దేవుని యొక్క వాక్యం చూస్తే మీరు చూడండి, మనకు అంత తెలుసు ఆ స్టోరీ అంతా కూడా. చివరికి తన యొక్క క్షౌరాన్ని తల వెంట్రుకలు కత్తిరించిన తర్వాత ద సాడెస్ట్ స్టేట్మెంట్, ద సాడెస్ట్ వర్డ్స్ ఫ్రమ్ ద లార్డ్ అని చూస్తాం మనం. ఒక మాట చూడండి దయచేసి, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనం చూడండి దయచేసి. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు ఏమంది దిలీలా, సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని చెప్పగా నిద్ర మేలుకొని ఎప్పటిలాగా బయలుదేరి నా జుట్టు నేనేంటి విరజిమ్ముకుంటానని అనుకున్న టైంలో అయితే వినండి, చాలా చదువు, అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి. ఎంత సాడెస్ట్ స్టేట్మెంట్ చూడండి ఒకసారి. తను అనుకున్నాడు ఏంటి అంటే, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నేను నమ్ముకున్న దేవుడు నాతో ఉన్నాడు అనుకున్నాడు, అన్నీ బాగున్నాయి, నేను ఐ కెన్ డూ ఎనీథింగ్ అనుకున్నాడు. కానీ తనకు తెలియని విషయం ఏంటి అంటే దేవుడు ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. ఈరోజు నీ జీవితంలో శక్తి ఉండొచ్చు, బలం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, కానీ నీ జీవితంలో క్రీస్తు ఉన్నాడు అన్నది క్వశ్చన్. ఆయన జీవితంలో బలం ఉన్న, శక్తి ఉన్న, అన్నీ ఉన్నాడు. క్రీస్తు దేవుడు ఎడబాసిపోయినప్పుడు జరిగిన సంగతి ఏంటో తెలిసి ఏం జరిగింది చెప్పండి. చివరికి ఆయన తీసుకెళ్ళి కళ్ళు కూడా విరికి చివరికి ఎక్కడో అక్కడ తీసుకెళ్ళి జైల్లో పెట్టేసి చివరికి దాగోను దేవతకి బలి అర్పించడానికి తీసుకెళ్లారు. ఎవరిని? దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఒక వ్యక్తిని. ఈరోజు మీ జీవితంలో నీకున్న పవర్ని ధనంలో అనుకుంటున్నావేమో, నీ పవర్ని అంతస్తులు అనుకుంటున్నావేమో, నీ శక్తి నీకున్నటువంటి బంధువర్గంలో అనుకుంటున్నావేమో, నీ ఉద్యోగంలో అనుకుంటున్నావేమో. ఇవన్నీ ఉన్నా కూడా రిమెంబర్, నీతో క్రీస్తున్నాడా, నీతో నీ దేవుడు ఉన్నాడా? నీ దేవుడు లేకపోతే నీకు ఏవి ఉన్నా కూడా నీవు మరణించిన వ్యక్తివే. యూ సీమ్స్ టు బీ అలైవ్ బట్ యు ఆర్ డెడ్. నువ్వు జీవిస్తున్న వ్యక్తిగా ఉన్నావు కానీ నువ్వు మృతుడవే. ఎందుకు? మృతుని సహితము లేపే జీవము గల దేవుణ్ణి కలిగి ఉండని ప్రతి వ్యక్తి కూడా నిరంతరంగా రెండవ మరణంలో నశించిపోవాల్సిందే. బట్ ఈరోజు ఈ మాటలు వింటున్న వ్యక్తులుగా దయచేసి గమనించాల్సింది ఏంటి అంటే, నీ పవరు, నీ అంతస్తు, నీ యొక్క హోదా అన్నీ కూడా నీ ఉన్న జీవింపజేసే క్రీస్తు లేకపోతే నీ జీవితం అంతా శూన్యం, వ్యర్థం. అందుకే ఈ మాటలు తెలియజేసి ఇంకా అన్నాడు చూడండి దయచేసి ముందుకు వెళ్దాం. ద అదర్ థింగ్ ఏంటంటే కమాండ్, నా ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమన్నాడు అంటే, మీరు ఏ విధంగా మరి ఇటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి ఏం చేయాలి, ఎలా సరి చేసుకోవాలంటే మనకు చూపిస్తున్నట్టు చూడండి దయచేసి. అదే 2వ వచనంలో చూసినప్పుడు, గనుక జాగరూకుడవై చావనైనా మిగిలిన వాటిని ఏం చేయండి అంటే ఏంటి? ఆయన అన్నాడు ఒక 5 things I just want to tell from here. మీరు గమనించండి. ఆయన అన్నాడు మీరు ఏం చేయాలి ఇటువంటి స్థితిలో ఉంటే. ఆయన చెప్తున్న విషయం ఏంటి అంటే, మొదటి స్టెప్ ఏంటి అంటే వేకప్. ఏమన్నాడు చెప్పండి? జాగరూకుడవై ఏంటి అంటే నీవేం చేయాలి? మొట్టమొదటిగా మేల్కోవాలి. వేకప్ అంటే ఏమన్నాడు ఆయన? నువ్వు మేలుకొని, వాక్యంలో మనం చూస్తే దాని గురించి మాట్లాడినప్పుడు ఏంటి అంటే, నువ్వు మేలుకొని ఏంటి అంటే, యు షుడ్ మేక్ ఎ డిఫరెన్స్. ఓకే, పలాని వ్యక్తి ఇలానే ఉన్నాడు, ఈమె ఇలానే ఉంది, ఈయన ఇలానే ఉన్నాడు అని చెప్పి వాళ్ళను చూసి నువ్వు చచ్చిపోకుండా, నువ్వు మరణించకుండా, యు షుడ్ మేక్ ఎ డిఫరెన్స్. నా దేవుడు ఇలా చెప్తా ఉన్నాడు, నాకు అవకాశం ఇస్తున్నాడు, నన్ను మార్చుకోమని చెప్తున్నాడు. నేను చనిపోయిన స్థితిలో ఉండకూడదు కాబట్టి నేనేం చేయాలి? నా జీవితాన్ని మార్చుకోవాలి. అందుకే నాడు యూ షుడ్ వేకప్ అని ఏమన్నాడు? నువ్వు ఖచ్చితంగా నిద్ర మేల్కొని జాగ్రత్తగా ఉండకుండా ఏమన్నాడు చెప్పండి? చావనై ఉన్న మిగిలిన వాటిని అంటే ఏంటి? సెకండ్ థింగ్ ఏంటో తెలుసా? లేవడం, మేల్కోవడం మాత్రమే కాదు. రెండవది ఏంటి అంటే స్ట్రెంగ్తెన్ ఆర్ రెస్క్యూ రిమైనింగ్ థింగ్స్. అంటే ఏంటి? మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సాడిస్ట్ చర్చ్లో ఎలా ఉన్నారు చెప్పండి? చచ్చిన స్థితిలోనే ఉన్నారు. కానీ కొద్ది మంది
ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురైనా దేవుని కోసం ప్రాకులాడే వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా దేవుడు, నువ్వు మేల్కొని ఇంకా మిగిలి దేవుని కొరకు బ్రతికేటువంటి వారిని ఏం చేయండి, మీరు స్ట్రెంథన్ చేయండి, బలపరచండి. వాక్యం చూస్తే ఏముంది అంటే స్థిరపరచడం ఉంది. ఇంకా ఫుట్ నోట్లో ఏం చేయండి మీరు. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, ఒక వ్యక్తి మీకు సలహా ఇస్తున్నప్పుడు, ఆత్మీయంగా ఎదిగింపజేస్తున్నప్పుడు దేంట్లో మిమ్మల్ని స్థిరపరుస్తున్నాడు అన్నది ప్రశ్న. ప్రార్థన జీవితంలో మిమ్మల్ని స్థిరపరచట్లేదంటే దయచేసి సహవాసం చేయకండి వాళ్ళతో. వాక్యానుసారంగా మిమ్మల్ని స్థిరపరచట్లేదంటే దయచేసి సహవాసం చేయకండి వాళ్ళతో. ఎందుకు ఈ మాటను తెలుసా మీకు, వాళ్ళు చచ్చిన స్థితిలో మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతారు. యూ కెన్ స్పీక్ టు వీకెండ్, వాళ్ళతో మాట్లాడొచ్చు, నేను కాదనట్లేదు, కానీ సహవాసం, అందుకే వాక్యం దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెప్తుంది. ఈరోజు నేను ప్రార్థనలు ఎదగనీయకుండా, వాక్యం ఎదగనీయకుండా, సంఘానికి సమయానికి రాకుండా నెగ్లిజెన్స్గా చూపించే వ్యక్తులు దయచేసి సహవాసం చేయకండి. వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారో అదే ప్లేస్కి మిమ్మల్ని ఆగుతారు. ఎందుకంటే ఒకరోజు మనందరం వెళ్ళి నిలబడాల్సింది దేవుని దగ్గర. మనకు చేసిన క్రియలకు ప్రతిఫలం ఇచ్చేది ఆయన మాత్రమే. అందుకే మీరు ఎప్పుడు మర్చిపోకూడదు, నేను మర్చిపోకుండా చెప్పే విషయం ఏంటి అంటే, మీరు గమనించండి, వీఆర్ వెరీ క్లోజ్ టు ద రిటర్న్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క రాకడ చాలా దగ్గరలో ఉన్నాం. రేపంటే రేపని చెప్పట్లేదు, వెళ్ళని చెప్పట్లేదు, బట్ వీఆర్ వెరీ క్లోజ్, చాలా దగ్గరలో ఉన్నాం. నా జీవితానికి నేను బాధ్యుని, మీ జీవితానికి మీరు బాధ్యులు. మీరు ఏం చేయాలి, ఎవరి జీవితాన్ని వారు ఏం చేయాలి, బిల్డ్ చేసుకోవాలి, కట్టుకోవాలి. కాబట్టి ఈయన చెప్తున్న విషయం ఏంటంటే, రెస్క్యూ రిమైనింగ్ పీపుల్, రిమైనింగ్ థింగ్స్. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని ఏం చేయాలి చెప్పండి, బలపరచాలి. ఒక వ్యక్తిని బలపరచాలి అంటే మీరు వినండి, ఏం చేయాలి చెప్పండి. ముందుగా వారికి ఏం తెలిసి ఉండాలి. ఒక వ్యక్తికి ప్రార్థన జీవితం నేర్పించాలని ముందు వారికి ప్రార్థన తెలియాలి. ఒక వ్యక్తికి త్రోవ చూపించాలి అంటే ముందుకు ఏం తెలియాలి చెప్పండి, వారికి త్రోవ తెలియాలి. మీకు తెలుసా మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళే దేవుడు యేసుక్రీస్తే అని? వాక్యం ఏం చెప్పండి, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు కూడా. ఆయన మార్గం అనుకున్నప్పుడు ఆ మార్గమైన క్రీస్తును మీరు గుర్తెరిగితే మీరేం చేస్తారు, ఇంకొక వ్యక్తిని బలపరుస్తారు. ఒక్కసారి ఆలోచన చేయండి, వేటిలో మీరు ఇతరుల వ్యక్తులు బలపరుస్తున్నారు. అమ్మ, నేను జాగ్రత్తగా మీకు చేతులు జోడించి చెప్తున్నాను, వినండి. ఆత్మీయంగా మిమ్మల్ని దిగజార్చే వ్యక్తి ఈరోజు మీతో సంతోషంగా ఉండొచ్చు, మాట్లాడచ్చు, నా పక్కన ఉన్నారనే భరోసా ఇవ్వచ్చు, కానీ నరకం నుండి మిమ్మల్ని తప్పించలేడు. నేను కష్టంగా చెప్తున్నాను, నరకం నుండి మిమ్మల్ని, ఇది నా యొక్క విన్నపం మీకు, నేను బతిమలాడుకుంటున్నాను మిమ్మల్ని. నరకం నుండి తప్పించేది కేవలం క్రీస్తు మాత్రమే. నరకం నుండి తప్పింపబడాలి అంటే మీరు మాత్రమే బాధ్యులు. మీ జీవితాన్ని మీరు ఏం చేయాలి, చక్కదిద్దుకోవాలి. ఎవరు కూడా రక్షించలేరు, ఎవరు కూడా విరిపించలేరు మీ జీవితాన్ని, ఎవరు కూడా మీ బ్రతుకును మార్చలేరు. ఈరోజు స్వాభావికంగా కొంచెం సహాయం చేయొచ్చు, ఏదైనా ఆర్థికంగానో మానసికంగా, కానీ మీ ఆత్మను విడిపించింది మాత్రం దేవుడే. అది దయచేసి గమనించాల్సిందిగా ప్రభుత్వంలో తెలియజేస్తున్నాను. అందుకే ఆయన అన్నాడు, మూడో విషయం ఏంటంటే, ఏమన్నాడు ఆయన, స్ట్రెంథన్ చేయడం మాత్రమే కాదు. మూడోది ఏమన్నా చెప్పండి, మూడో వచనం, నీవు ఎలాగూ ఉపదేశము పొందుతావు, ఎలాగూ వింటివో జ్ఞాపకము. థర్డ్ థింగ్, రిమెంబర్. మొట్టమొదటి విషయం ఏమన్నాడు చెప్పండి, వేకప్, మేల్కోండి అన్నాడు. రెండో విషయం ఏమన్నాడు చెప్పండి, ఆయన మిగిలిన వారిని బలపరచుకున్నాడు. మూడవది ఏంటి చెప్పండి, రిమెంబర్, గుర్తుంచుకోండి, జ్ఞాపకం తెచ్చుకోండి. దేన్ని గుర్తుంచుకోవాలి, దేన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి అని ఆలోచన చేసినప్పుడు, ఇంకా చెప్పాలి అంటే చూస్తే, గో బ్యాక్ టు యువర్ ట్రూత్. అంటే ఏంటి, ఏదైతే వాక్యం విత్తబడిందో, వాక్యం బోధింపబడుతుందో దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో వారాలుగా వాక్యాన్ని వింటాం. ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి, ఎన్నో వారాలుగా ప్రతి వారం వాక్యాన్ని వింటాం, కానీ వాక్యానుసారంగా ఎంతమంది ప్రవర్తిస్తున్నారు చెప్పండి. పాస్ గారు మాకు చెప్తారులేండి, మాకెందుకు అనుకుంటే నేను కాదు లాస్ అయ్యేది. ఎవరు చెప్పండి, అనుకున్న వ్యక్తులే. అందుకే ఏమంటున్నాడు ఇప్పుడు ఈయన, ఈ సార్దిస్ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఏమంటున్నాడు, యు గో బ్యాక్ టు యువర్ ట్రూత్. ఏమన్నాడు, నువ్వు విన్నటువంటి ఉపదేశం కొరకు, వాక్యం కొరకు ఏం చేయండి, మళ్ళీ మీరు వెనుకకు వెళ్ళిపోయి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ సువార్త అంటే ఏంటి, యేసుక్రీస్తు అంటే ఎవరు, ఆయన త్యాగం అంటే ఏంటి, ఆయన ప్రేమ అంటే ఏంటి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీ కొరకు ఏమి చేశాడండి. మీరు వినండి అమ్మా, నిజంగా ఆయన గురించి ఆలోచన చేస్తే, ఎవరు ఈ భయంకరమైనటువంటి సిచ్యువేషన్ నుండి, ఈ లోకం నుండి, ఈ పరిస్థితి నుండి మనం విడిపించి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలిగే వ్యక్తి ఎవరున్నారు చెప్పండి. ఇటువంటి దేవుణ్ణి మనం ధిక్కరించి జీవించేది, ఇటువంటి దేవుని ప్రేమన మనం అలక్ష్యం చేసి బ్రతికేది,
ఇటువంటి దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేసి మన కోసం జీవించేది. ఆ విషయాలను ఆలోచన చేసినప్పుడు నిజంగా మన హృదయం నిజంగా బద్దలైపోవడమే. ఈరోజు దేవుడు సమయం ఇస్తున్నాడు ఇంకా మనకి. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు తెచ్చుకోకపోతే ఆ వాక్యం నేను బ్రతికించలేదు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకోకపోతే ఆ వాక్యం నీకు త్రోవ చూపించలేదు. నీ జీవితంలో వాక్యమైన వెలుగు ఉంటేనే నీ త్రోవకు అది ఏం చేస్తుంది చెప్పండి? వెలుగు చూపిస్తుంది. ఆ వాక్యం నీ జీవితంలో లేకపోతే నీకు వెలుగు లేదు. ఈరోజు ఇంకా ఇటువంటి స్థితిలో ఉంటే సాధ్య సంఘంలాగా దేవుడు ఇంకా మనకు అవకాశం ఇస్తున్నాడు. గెట్ అప్ ఫ్రమ్ యువర్ ప్లేస్, స్ట్రెంగ్థెన్ అదర్స్. థర్డ్ థింగ్ మనం చూస్తాం, గుర్తుంచుకోండి, రిమెంబర్ అన్న తర్వాత ఇంకో విషయం అన్నాడు. ఫోర్త్ థింగ్ ఏంటని చూడండి దయచేసి. ఆయన అన్నాడు దానిని గై కొనొచ్చు అన్నాడు. ఏమని చెప్పండి? నాలుగో విషయం ఏంటంటే గై కొనాలి, విధేయత చూపించాలి, ఒబే. నువ్వు వినడం మాత్రమే కాదు, జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు. జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ప్రయోజనం ఏమీ లేదు. జ్ఞాపకము చేసుకున్న దానికి ఏం చేయాలి? విధేయత చూపించాలి, ఒబే. కీప్ దోస్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ హ్యావ్ బీన్ హియరింగ్ ఫ్రమ్ ద పుల్పిట్. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఈ పుల్పిట్ నుండి వింటున్న ప్రతి వాక్యం నువ్వేం చేయాలి? విన్నదాన్ని జ్ఞాపకము చేసుకుని దాని కొరకు నువ్వేం చేయాలి? గైకొనే విధంగా, విధేయత చూపే విధంగా ఉండాలి. ఇవన్నీ గైకొన్నప్పుడు వర్స్ 5 అన్నాడు ఏంటంటే, వర్స్ నెంబర్ 5 స్టెప్ ఏంటంటే చూడండి, మారు మనస్సు, రిపెంట్. నువ్వు ఇంకా చచ్చిన స్థితిలో ఉన్నావేమో, జీవం లేని స్థితిలో ఉన్నావేమో. ఈ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిగా దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, యూ గెట్ అప్. ఇట్స్ లైక్ అలారం అలర్ట్ చేస్తున్నాడు దేవుడు. యూ గెట్ అప్ ఫ్రమ్ యువర్ ప్లేస్. దేవుడు నీ స్థితిలో నుండి నువ్వు లేచి పక్కవారిని బలపరుస్తూ వాక్యాన్ని గుర్తు తెచ్చుకొని, అంతేకాకుండా వాక్యానికి విధేయత చూపించి ఏ స్థితిలో నువ్వు పశ్చాత్తాపడాలో ఆ స్థితిలో పశ్చాత్తాపడి మారు మనస్సు పొందుము. అంటే దేవుడు ఇంకా అవకాశం అనేది ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇస్తున్నాడు. మారు మనస్సు పొందుము అని చెప్పి అంటున్నాడు ఏంటంటే, నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే. ఏమంటే చెప్పండి? ఇఫ్ యూ డోంట్ వేకప్ ఐల్ కమ్ లైక్ ఎ థీఫ్ టు డిస్ట్రాయ్ యూ. ఏమన్నాడు? ఒకవేళ నువ్వు లేవకపోతే, మారు మనసు పొందకపోతే ఏమన్నాడు చెప్పండి? నేను దొంగవలే వచ్చేది. నువ్వు ఏ గడియనో నీ మీదికి వచ్చేదో నీకు తెలియనే. ఒక విషయం చెప్తాను వినండి. దొంగ మంచి చేయడానికి వస్తాడా, నాశనం చేయడానికి వస్తాడు చెప్పండి? మన ఇంటిలోనుకో దేనికో విధంగా వస్తువులు దొరికిన ఒకవేళ వచ్చిన వస్తువుల్ని నాశనం చేయొచ్చు, ఎదురుకు వస్తే మనుషులే కొట్టచ్చు. అంటే ఏంటి? మంచి కొరకు ఎప్పుడు దొంగ రాడు. దేని కొరకు వస్తాడు చెప్పండి? నాశనం చేయడానికి వస్తాడు. ఇంకొక మాట ఏముంది? ఏ టైంలో వస్తాడో మీకు ఇన్ఫార్మ్ చేసి వస్తాడా దొంగ? ఏ గడియ వస్తాడో మీకు యేసుక్రీస్తు ఏమన్నాడు? నీవు ఉన్నటువంటి స్థితిలో నుండి బయటకు రాకపోతే, నీ జీవితాన్ని మార్చుకోకపోతే, మారు మనసు పొందకపోతే, నేను దొంగలాగా వచ్చి నీ జీవితాన్ని ఏం చేస్తున్నాడు? ఐ విల్ డిస్ట్రాయ్ అన్నాడు ఆయన. మనుషులు చేసే డిస్ట్రక్షన్ నుండి, నాశనం నుండి మనం తప్పించుకోవచ్చు, కానీ దేవుడు చేసే శిక్ష నుండి తప్పించుకోవడము మన వల్ల కాదు. ఈరోజు మనుషుల యొక్క శిక్ష మనకు బాధ కలిగించకపోవచ్చు, తప్పించుకుని వెళ్ళిపోవచ్చు, కానీ దేవుని శిక్ష నుండి తప్పించుకునే నాదుడు ఎవరు లేరు. తప్పించబడాలి అంటే క్రీస్తు మాత్రమే ఆధారం. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను దొంగలాగా వచ్చేస్తాను, నీ జీవితాన్ని నీవు సరి చేసుకో. ఏ గంటలో వస్తానో, ఏ గడిలో వస్తానో, ఏ క్షణంలో వస్తానో మీకు. అందుకే మత్తయి సువార్తను మనం చూస్తాం. అదే అక్కడ చదవన్న మాట దయచేసి మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం చూడండి దయచేసి. 24:42. ఏ దినో ప్రభు వచ్చునో నీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏ జమున దొంగ వచ్చునో ఇంటి యజమానికైనను మెలకువగుండి. వినండి, ఒకవేళ ఏ టైంకి వస్తాడో తెలుసుంటే ఏం చేస్తాడు? ఇంటి యజమానుడు జాగ్రత్త వహించుకుంటూ ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నేను దొంగలాగా వస్తాను. ఈరోజు దేవుడు అందుకే అన్నాడు, ఈరోజే దేవుడు దొంగలాగంటే ఇప్పుడేం రావచ్చు, రాత్రి ఏం రావచ్చు, ఎప్పుడైనా ఇప్పుడే దేవుడు కనుక వస్తే నువ్వు చచ్చినట్టుగా కనబడతావు, దేవుడికి బ్రతుకునే వ్యక్తిలా కనబడతావు. ఒకసారి మీ జీవితాన్ని పరీక్షించుకోండి. ఇంకా త్వరలో ముగిస్తాను చూడండి. ఇంకొక మాట ఏంటి అంటే, ఆయన అన్నాడు, ఈ స్థితిలో ఉండి కనుక మీరు చెక్ చేసుకుని మారు మనసు పొందకపోతే ఐ విల్ డిస్ట్రాయ్ యూ అన్నాడు దేవుడు. నాశనము కొరకే దొంగ ఏం చేస్తాడు చెప్పండి? వస్తాడు. సో ఇంకొక మాట ఏంటంటే, ద కమెండేషన్. ఈ యొక్క సంఘాన్ని చూసి మెచ్చుకునే ఒకే ఒక్క విషయం ఏంటంటే వర్స్ 4లో చూస్తాం మనం. 4వ వచనం చూడండి దయచేసి.
అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకునని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా ఏం చేస్తారు వాళ్ళు అంటే ఆయన చెప్తున్న ఒక్క ఇంపార్టెంట్ అంటే ఒక కమెండేషన్ లేకపోతే ఒక చక్కటి ప్రశంస ఏంటి అంటే మీలో కొద్ది మంది ఏంటంటే అపవిత్రపరచుకున్నటువంటి కొందరు సార్దీస్లో ఉన్నారు. అంటే తమ వస్త్రాన్ని ఇక్కడ ఏ మాటను బట్టి చూస్తే ఏంటి అంటే అపవిత్రపరచుకోవడం అనే విషయం చూసినప్పుడు పొల్యూటెడ్ అంతే కదా, పొల్యూట్ అయిపోయింది అంటే పొల్యూషన్ గురించి లేదా పొల్యూట్ గురించి మాట్లాడడం ఏంటి అంటే ఎ ఫ్యూ పీపుల్ స్పెషల్లీ వస్త్రములు అంటే ఏంటి అంటే టాక్స్ అబౌట్ యువర్ క్యారెక్టర్. నేను చెప్పినప్పుడు మీకు అర్థమైంది కదా, మన వస్త్రాలు మురికిగా ఉన్నాయా మురికిగా లేవన్నది కాదు. ఇప్పుడు ఆనాటి కాలంలో కూడా ప్యాగన్ వరల్డ్లో వస్త్రాలు మురికిగా ఉంటే దేవాలయానికి రానిచ్చేవారు కాదు. మీకు అర్థమైంది అని చెప్పిన మాట, వస్త్రాలు మురికిగా ఉంటే దేవాలయంలోనికి ఎంట్రెన్స్ అనేది లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు, మీ వస్త్రాల మురికి అంటే నువ్వు బాహ్యంగా ఎలా ఉన్నా కూడా నీ క్యారెక్టర్ గాడ్లీ లైఫ్ నువ్వు కలిగి ఉంటే దేవుడు ఏమన్నాడు, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు వర్షిప్ హిమ్. మీకు అర్థమవుతుంది కదా, వస్త్రాలను దేవుడు చూసేవాడు కదా. అంటే ఇక్కడ వస్త్రం అనే విషయం చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఆయన చెప్పే విషయం ఏంటి అంటే మీ క్యారెక్టర్ని ఏం చేయాలి, మీరు పొల్యూట్ కాకుండా చూసుకోవాలి. మీ ప్రవర్తనను మీరు ఏం చేయండి చెప్పండి, జాగ్రత్తగా కాపాడుకున్నటువంటి వారు కొద్ది మంది సార్దీస్ సంఘంలో ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు ఉన్నారు. అందుకే నేను చెప్తాను, ఇట్ టేక్స్ ఇయర్స్ టు బిల్డ్ యువర్ క్యారెక్టర్ బట్ టేక్స్ 1 second 1 minute టు డిస్ట్రాయ్ యువర్ క్యారెక్టర్. బట్ ఇఫ్ యూ లీవ్, మీరు గమనించండి, ఇప్పుడు మీరు దేవుని కొరకు గనక మీ క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటూ జీవిస్తే ఎంతమంది నీ క్యారెక్టర్ను అటాక్ చేసినా డోంట్ వరీ, గాడ్ విల్ బ్రింగ్ దెమ్ అండ్ గాడ్ విల్ మేక్ దెమ్ టు నో అబౌట్ యువర్ క్యారెక్టర్. మండే దేవుడు ఖచ్చితంగా రివీల్ చేస్తాడు నీ జీవితం ఎలా ఉంది అని. ఈరోజు ఈ సంఘంలో ఉన్న వాళ్ళు కొద్దిమంది అలా జీవించినప్పుడు దేవుడు అన్నాడు, వారు నీ సార్దీస్లో ఉన్నారు కాబట్టి వారు అర్హులు ఏంటట, తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, సంచరిస్తారు. ఈ యొక్క విషయం చూస్తే దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఏంటి అంటే ఈ తెల్లని వస్త్రముల గురించి మాట్లాడినప్పుడు ఏంటి, టాక్స్ అబౌట్ ప్యూరిటీ. మీకు అర్థమైంది కదా, పవిత్రత పరిశుద్ధతకి సూచనగా ఉన్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి వాటిని ధరించుకొని ఏం చేస్తారు వాళ్ళు, పరిశుద్ధత అంటే ఏంటి, దేవుని వద్దకు చేరాలి అంటే తెల్లని వస్త్రం అంటే తెల్ల వస్త్రాలు ఉంటేనే కాదు, కానీ పరిశుద్ధంగా ఉంటేనే దేవునితో మనం ఏం చేయగలమో, సహవాసాన్ని కలిగి ఉండగలం. అండ్ చివరికి మాట చెప్పి ముగిస్తాను చూడండి, ఇంకా వర్స్ 5 and 6 ద కమిట్మెంట్ ద ప్రామిస్. ఏమన్నాడు ఆయన, జయించువాడు అలాగున తెల్లని వస్త్రాలు ధరించుకును. ఇంకేమన్నా చెప్పి చూడమ్మా దయచేసి, జీవ గ్రంథం నుండి అతని పేరు ఎంత మాత్రం నేను తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూత ఎదుటను అతని పేరు నేను ఏం చేస్తాను, ఒప్పుకుంటాను. ఎవరైతే ఈ విషయంలో జయిస్తారో ఆ జయించినటువంటి వ్యక్తికి ఏం చేస్తాను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎరేజ్. అంటే ఇక్కడ ఈ యొక్క వస్త్రాల గురించి మాట్లాడి టాక్స్ అబౌట్ విక్టరీ, జయించడం గురించి మాట్లాడినప్పుడు ఏమంటే నేను వాని పేరును జీవగ్రంథంలో తుడిపి నేను అంటే ఏంటి, తీసేనంటే అర్థం ఏంటి అంటే ఒకసారి యేసుక్రీస్తును జెన్యూన్గా యేసుక్రీస్తు సొంత రక్షణను అంగీకరిస్తే నువ్వు రక్షణ కోల్పోయే అవకాశమే లేదు. నువ్వు రక్షణ కోల్పోయే అవకాశం లేదు అనుకుంటే మొట్టమొదటిగా అసలైన రక్షణ అంటే ఏంటో తెలియాలి. దేవుని సన్నిధికి రెగ్యులర్గా వచ్చినంత మాత్రాన పరలోకం వెళ్ళలేరు. చక్కగా కూటములలో పాల్గొన్న, అవుట్ రీచెస్ చేసిన వాక్యం మనం చూసాం లాస్ట్ టైం. ఏది ఎవరి గురించి, చర్చ్ ఆఫ్ తూతేరు గురించి చూసాం. వాళ్ళు ఏం చేశారు చెప్పండి, చక్కగా పరిచయం చేస్తున్నారు, సహనంతో ఉన్నారు, విశ్వాసంలో ఉన్నారు, ప్రేమలో ఉన్నారు, కానీ ఏం లేదు వారి లోపల, వాక్యం లేదు. ఈరోజు నీ జీవితంలో ఎన్ని ఉన్నా కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే క్రీస్తు రక్తములో నీ జీవితం ఏం కావాలి చెప్పండి, కడగబడాలి. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడితే నా తండ్రి దగ్గర నేను ఏం చేస్తాను, ఒప్పుకుంటాను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిలగలవాడు. సో దేవుడు ప్రతిసారి చెప్తున్నాడు ఈ సంఘం గురించి మాట్లాడి, ఇఫ్ యూ హ్యావ్ ఇయర్స్ హియర్ కేర్ఫుల్. నీకు చెవులు ఉంటే ఆ చెవులు బట్టి ఏం చేయాలి, చక్కగా దేవుడు చెప్తున్న మాటలు విని మా బ్రతుకులు ఏం చేయాలి చెప్పండి, మార్చుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఈ మాటలు వింటున్నప్పుడు మీరు దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మరలా అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, ఆర్ యు అలైవ్ టుడే ఆర్ డెడ్? నువ్వు ఆత్మీయంగా జీవించిన వ్యక్తిగా ఉన్నావా, మరణించిన వ్యక్తిగా ఉన్నావా? జీవించిన వ్యక్తిగా లేకపోతే మీరు గమనించిన ఆత్మీయంగా నువ్వు చచ్చిన స్థితిలో ఉంటే దిస్ ఆర్ రైట్ టైం. దేవుడు ఏమంటున్నాడంటే రిపెంట్ అన్నాడు, పశ్చాత్తపడు, మారు మనసు పొందుము. ఒకవేళ మారు మనసు పొందకపోతే నేను ఏం చేస్తాను, ఆయన దొంగ వల్ల వచ్చేస్తాను.
ఆ రోజు మీరు గమనించండి, ఎవరు కూడా మిమ్మల్ని రక్షించేవారు లేరు. ఏ నాదుడు కానీ ఏ వ్యక్తి కానీ మీ జీవితాన్ని రక్షించలేడు. రక్షించే ఏకైక నాదుడు ఎవరంటే క్రీస్తు మాత్రమే. ఆ క్రీస్తే అన్నాడు, నేను దొంగలాగా రాకముందే మీరు ఏం చేయండి, మారుమనసు పొందాలి. ఇంతకంటే చక్కగా ఎవరు మనకి ఇవ్వరు. కాబట్టి ఈరోజు నువ్వు చచ్చిన స్థితిలో ఉంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను దేవుడు తన రక్తము చేత లేపిన దేవుడు ఉన్నాడు. తన రక్తము చేత అపరాధమును విడుదల కలిగించిన దేవుడు ఉన్నాడు. ఆయన ప్రేమను గుర్తెరిగి, ప్రభా ఇక ముందు ఉన్నాయన నా జీవితాన్ని మీ కొరకు నిలబెట్టుకుంటూ, నేను చనిపోయిన స్థితిలో కాకుండా మిమ్మల్ని మహేపరిచే వ్యక్తిగా, మీ కొరకు జీవించే వ్యక్తిగా, ఆత్మీయంగా మీ కొరకు నేను ప్రభా ఆత్మీయంగా నా జీవితాన్ని ఇదింపజేసుకుంటూ జీవము ఉన్నదన్న వ్యక్తిగా లోకంలో జీవిస్తూ అనేకులను నేను జీవింపజేస్తాను ప్రభు అని ఆ నిర్ణయం తీసుకుని మనం ముందుకు సాగుదాం. కాబట్టి మాటలను మన దేవుడు దీవించి ఆస్వాదించును గాక.